కష్టాన్ని, నీ కన్నిటిని, శ్రమను, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తాడో, నీవు పాపాన్ని క్షమించబడకుండా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా దేవా దేవా అన్న 40 సంవత్సరాలు చేసిన నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా నువ్వు చేసే ప్రార్థన వృధా ప్రయాస మాత్రమే. నిన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఆయనే నీకు రక్షణనివ్వగలిగిన వాడు, ఆయనే నీకు సమాధానమునివ్వగలిగిన వాడు. కొంతమందికి రక్షణ పొందడానికి కులమడ్డ వస్తూ ఉంటుంది. మా కులమండి అంటే మనుషులు పెట్టుకుంది కులము, దేవునికి కులము మతమో ఉండదండి. మనం ఏర్పాటు చేసుకున్న ఈ కులాన్ని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నావేమో, సృష్టికర్తను ఆరాధన చేయలేకపోతున్నావేమో, రక్షణ తెలుసుకోలేకపోతున్నావేమో, డబ్బును బట్టో, స్థలాలు, పొలాలు, ఆస్తి అంతస్తులు బట్టో విగ్రహారాధన చేస్తున్నావేమో, భయంకరమైన ఆచారాలకు అలవాటు పట్టావేమో, లేకపోతే చెడ్డ అలవాట్లకి, నీ ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, నీ పదవిని బట్టి, నీ హోదాను బట్టి, నీ వయసుని బట్టి, లేకపోతే వివాహాల కోసమో అది మేము రక్షణ తీసుకుంటాం పాస్టర్ గారు అనుకుంటున్నారేమో. కాదు 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 మనము దేవుణ్ణి నిజరక్షకుడిగా అంగీకరించి మన హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఆయన శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. నీకున్న సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల కలుగు చేసి వెలుగుమయముగా దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరచబడునుగాక. ప్రతి శోధన, ప్రతి కలవరం, ప్రతి ఇబ్బంది, ప్రతి వేదనకరమైన పరిస్థితులన్నింటినీ మార్చి లెక్కలేని ఆపదలు నీ బ్రతుకులో వచ్చినా సరే